అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ దివిసీమ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ మ్యాజిస్టిక్ అండి. ఈ చికెన్ని పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. బాబు బయటే కొట్టించుకొచ్చాడండి ఇలాగా. ఇంకా సన్నగా చేయాలి. ఇవి శుభ్రం చేసి కొంచెం పసుపు, అలాగే దీనికి తగినంత సాల్ట్, గళ్ళుప్పు వేయకూడదండి, సాల్టే కలుపుకోవాలి. సాల్ట్ వేసి మొత్తం కూడా దీనిలో కారం తగినంత. అప్పుడప్పుడు తినొచ్చండి, ఇవి ఆయిల్లో ఫ్రై చేయటం కదా. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఈ చికెన్ ఫ్రై కూడా ఎక్కువ చేయకూడదండి, మంత్లీ 2 times అలా తినొచ్చు. అంటే ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తినకూడదు కదా. ఈ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి ఎక్కువ వేయాలండి. అంటే మనం మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేస్తాం కదా, అలాంటప్పుడు ఉత్త అల్లం వేసాను. తర్వాత వెల్లుల్లి మనం దానిలో ఇది వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పెరుగండి. నిమ్మకాయ ఉంటే కనుక నిమ్మకాయ సగం చెక్క పిండుకుంటే సరిపోతుంది. ఇది 350 grams అండి చికెను. ఇంకా సన్నగా అయితే ఇంకా చాలా బాగా ఉంటాయి. బాబుకి తెలియలేదు, ఫ్రై అయితే బాగా సన్నగా అయిపోతాయి అనుకున్నాడు. ఇవి కొంచెం ఎక్కువ ఇదిగానే ఉంది. ఇంకా సన్నగా పీసెస్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీనికి 2 గుడ్లండి, ఎగ్స్ తీసుకుని అందులో మైదా పిండి 1 స్పూను, అలాగే కార్న్ఫ్లోర్ 2 స్పూన్లండి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. దీన్ని కొంచెం మనం పెరిగేయటం వల్ల పల్చగా ఉంటుంది కదండి. దీనికి కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవచ్చు, చక్కగా క్రిస్పీగా ఉంటుందండి. లేదంటే కనుక బ్రెడ్ పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే బొంబాయి రవ్వ అండి 1 స్పూన్కి వేస్తున్నాను. అయినా కూడా పల్చగా అనిపిస్తుంది. కానీ మనం ఎగ్ వేయటం వల్లండి, అది నిమ్మకాయ కనుక అయితే కనుక సగం చెక్క వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కలిపింది వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అనేది కూడా ఎక్కువ తరచూ చేయకూడదు, నెలకి 2 సార్లు చేసుకోవచ్చండి. ఏదైనా కూడా డీప్ ఫ్రై చేసుకునేది ఇలా ఒక్కొక్కటిగా ఎక్కువ మోతాదులో వేయకూడదండి. ఇవి కొంచెం ఖాళీగా ఉంటే కొంచెం మీడియంలోనే ఉండాలండి మంట అనేది కూడాను. లేదంటే కనుక హైలో పెడితే ఎక్కువ ఫ్రై అయిపోయి లోపల అసలు అనేది అంతా కూడా ఉడకదు. అందుకే కొంచెం వేసుకుని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని మరి ఒక పక్క ఆయిల్ అనేది పొంగు తగ్గిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. చక్క పైనేమో క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా మనం పెరుగు అది వేయటం వల్ల జ్యూసీగా ఉంటుందండి, చికెన్ ఉడికిపోతుంది ఈ డీప్ ఫ్రై చేసుకోవటం. నేను ఈ మధ్య మళ్ళీ 10 రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి, వీలు పడలేదు, చేయలేకపోయాను. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసి మళ్ళీ మిగతాది కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేదండి, ఎలా ఉంది. ఇంకా వేరే రెసిపీస్ కూడా నాకు తెలిసినవి చేస్తాను, మీరు కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇలాగే ఒక్కొక్కటిగా మొత్తం కూడా ఎక్కువ చేయకూడదండి, వేయకూడదు అందులో. ఎందుకంటే ఎక్కువ వేస్తే కనుక త్వరగా ఏగదు, అలానే కొంచెం అంటుకున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు తక్కువగా వేస్తే కనుక త్వరగా కూడా అయిపోతుందండి, ఎక్కువ వేడి తగులుతుంది కదా. మనం మంట ఎక్కువ పెట్టి కనుక వేయిస్తే కనుక పైన మాడిపోతుందండి, లోపలేమో ఉడకదు. మనం మీడియంలోనే ఉండాలి ఈ చికెన్కి చేసేటప్పుడు. ఇలా అయితే కనుక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఇదొక వెరైటీగా కూడా చేసి పెట్టవచ్చండి. ఇది కనుక ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. ఈ సండే స్పెషల్గా ఈరోజు ఇలా చేశానండి చికెన్ మ్యాజిస్టిక్. అలాగే పకోడీ చేయొచ్చు, చికెన్తో చాలా వెరైటీస్ చేయొచ్చండి. ఈరోజైతే దీన్ని చికెన్ మ్యాజిస్టిక్ చేశాను.
ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా ఇలా చేసుకోవాలి. బాగానే అయినాయండి 350 గ్రామ్స్ చికెను. మనకి మళ్ళీ వేరే గ్రేవీ కర్రీలాగా కాకుండా ఇలా ఈ పప్పుచారు రసం అలా కూడా దానిలో కూడా తినొచ్చు దీన్ని. లేదంటే కనుక ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చండి. మనం ఎగ్గు అలాగే మైదా కార్న్ఫ్లోరు రవ్వ వేసాం కదా, అవి లాస్ట్కి కొంచెం పల్చగా ఉన్నా కూడా మనం తర్వాత వెల్లుల్లి అవి ఫ్రై చేసినప్పుడు వేసుకోవచ్చండి. అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. మన రోడ్ల పక్క అలాగే రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మనం వాడిన ఆయిలే వాడతారు వాళ్ళు. అలా కన్నా కూడా మనం ఇంట్లో చేసుకుని ఇలా తింటే కనుక మనకి హెల్త్ పరంగా కూడా పర్లేదండి. లేదంటే కనుక ఫ్రెష్ ఆయిల్ అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళకి కూడా లాభాలు ఉండాలి కదా. మనం వాడిన నూనె వాడేస్తారు. ఆ కాక నూనె వాడటం కూడా అంత కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఇలా మనం ఇంట్లో చేసుకున్నది ఏదైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. హెల్త్ ఇది కూడా చూసుకుంటాము. మనం క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడాను. ఇలా మొత్తం కూడా ఫ్రై అయినాయండి ఈ చికెను మ్యాజిస్టిక్. మళ్ళీ ఆ ఆయిల్ తీసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ పాన్లో వేసి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి ఇంకా కొంచెం వేయచ్చు. మా బాబు తినడాన్ని నేను వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా తగ్గించే వేస్తానండి కూరల్లో. ఈ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి. మనకి బయట అయితే కనుక సాస్లు ఎక్కువ వేస్తారండి, టమాటా సాస్ అని చిల్లీ సాస్ అని. అవి కరెక్ట్ కాదు కదా, అవి కొన్ని కెమికల్స్ కలుపుతారు కదండి నిల్వ ఉండటం కోసం. అలా వాడే కన్నా కూడా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొంచెం అలాగే మొత్తం కూడా దీనిలో సాల్టు మనకు ఫ్రై చేసుకున్న వాటిలో చూసి తగ్గితే కనుక వేసుకోవాలి. లేదంటే కనుక అవసరం లేదండి, అవే సరిపోతుంది ఆ సాల్ట్ అనేది. కొంచెం తక్కువైతే కలపొచ్చు కానీ ఎక్కువైతే కనుక మనం ఇంకా ఏం చేయలేం కదండి. అందుకు కొంచెం పసుపు వేస్తున్నాను. కలర్స్ కూడా ఇప్పుడు వాడకూడదండి, ఫుడ్ కలర్స్ అనేవి క్యాన్సర్ కారకాలు అంటున్నారు కదా. పసుపు అనేది యాంటీబయాటిక్ కదండి. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి అండి ఇలా పొడవుగా కోసుకున్నాను. కొంచెం కారం చూసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి స్పైసీగా ఉంటే బాగానే ఉంటుంది. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు అలాగే ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ మ్యాజిస్టిక్ వేసుకోవాలి. వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఈ సాసులు వేయటం వల్ల కరెక్ట్ కాదు కండి. ఇలా వేసుకుని లేదా మనం ఉల్లిపాయతో పాటు ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం అంటే ఇంట్లో ఉన్న టమాటాలని మగ్గించుకుని చక్కగా మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు. అలా కన్నా కూడా ఇలా ఉట్టిగా కూడా బాగానే ఉంటుందండి. ఈ ఆయిల్ ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఎగ్ అలాగే మైదా పిండి కార్న్ఫ్లోర్ వేసాను కదా, ఆ పిండి మిశ్రమం కొంచెం ఉంటే కనుక దీనిలో వేసుకోవచ్చు అండి. ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే లోపల మనం రవ్వ అది కూడా వేసాం కదా, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో జ్యూసీగా ఉంటుందండి. చికెన్ అనేది చాలా బాగుంటుంది. మనం బయట కన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నది హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనం అప్పుడప్పుడు తిన్నట్లు అనిపిస్తుందండి. బయట ఫుడ్ కరెక్ట్ కాదు కదండి. ఆయిల్స్ అనేవి రకరకాలు వాడతారు. మనం వాడేది ఇంట్లో ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నానండి ఫ్రైకి. మామూలు కూరలకేమో శనగ నూనె వాడుతున్నాను ఇప్పుడు కొంచెం. అలాగే అయిపోయిందండి ఇది. చివరిగా కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. డ్రై అయిపోవాలి ఈ చికెన్ ముక్కలు అనేది. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపే పట్టానండి. అవి చల్లి తర్వాత చివరికి కొత్తిమీర వేసాను. అయిపోయిందండి చికెన్ మ్యాజిస్టిక్. ఒక్కొక్క వీడియో చూస్తుంటే అసలు అందులో ఏమీ వేసే పదార్థాలు కూడా ఉండవు. అలాంటి వీడియోసే వైరల్ అవుతున్నాయండి. నేను ఎంత ఇదిగా చేసినా కూడా ఇంకా
మానిటైజేషన్ అవ్వలేదంటే ఎండ్లోగా ఉంటుందండి. మీరు కూడా చూసి వీడియో చూసిన వెంటనే లైక్స్ చేయండి. వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది కదా మీరు లైక్ చేయడం వల్ల. ఇలా చికెన్ పీసెస్ చాలా బాగుందండి. నేను లోపల కూడా జ్యూసీగా ఉడికింది. కొత్త వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే మేము కూడా ముందుకెళ్ళగలుగుతాం కదండి. అలాగే ఈ చికెను దీనికి ఉల్లిపాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. లేదంటే కనుక లెమన్ రసం కూడా పిండుకోవచ్చు. ఇది చాలా బాగుందండి. చికెన్ మ్యాజెస్టిక్ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.